హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు 7,000 కోట్ల విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, సో, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ఉద్యోగుల బకాయిలు దాదాపుగా 30,000 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం 7,500 కోట్లు మాత్రమే చెల్లించబడినట్టు సమాచారం. ఇంకా 22,500 కోట్ల వేతనాలు, అలాగే డీఏ బకాయిలు, ఇతర ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, తాజాగా 7,000 కోట్ల రుణం మనకు పోయిన మంగళవారం వచ్చేసి మనకు 7,000 కోట్ల రుణం అనేది తీసుకోవడం జరిగిందనమాట ఆర్‌బీఐ ద్వారా. సో, ఈ అవసరాలకు వినియోగించే సూచనలు లేకపోతున్నాయన్నమాట. సో, ఈ నిధులన్నీ కూడా తల్లికి వందనము, ఇతర పథకాల పేరిట వినియోగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్టు సమాచారము. పెన్షనర్లకు అవసరమైన 6,000 కోట్లలో ఇప్పటివరకు 95% చెల్లింపులు పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నా, ఉద్యోగుల బకాయిలు మాత్రం ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. సో, పన్నుల భారమే పెరుగుతోంది. ప్రయోజనం మాత్రం శూన్యం. ఈ తరహా రుణాల వలన ప్రజలపై భవిష్యత్తులో పన్నుల భారం పెరగనుంది. వడ్డీలు పెంచేందుకు ప్రభుత్వ ఖజానాపై మరింత ఒత్తిడిని పడుతోంది. కానీ రాష్ట్రంలో నెలకొన్న వేతనాల్లో జాప్యం, పదోన్నతులలో విలంబం, పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపులు వంటి ఉద్యోగుల ప్రధాన సమస్యలకు మాత్రం పరిష్కారం కనిపించటం లేదు. ఉద్యోగుల నిరాశ, సంక్షేమం పేరుతో రాజీ. ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను పక్కన పెట్టి సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శనలు ఉద్యోగ సంఘాల నుంచి వెలువడుతున్నాయి. తల్లికి వందనం వంటి పథకాలు రాజకీయ ప్రాధాన్యత పొందుతున్నప్పటికీ, నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మాత్రం దీనిలో లాభం లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సో, తీసుకున్న రుణం వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయండి. 1000 కోట్లను 7 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా, మరొక 2,000 కోట్లను 9 సంవత్సరాలలో, మరొక 2,000 కోట్లను 10 సంవత్సరాల్లో, మరొక 1000 కోట్లను 11 సంవత్సరాల్లో, మరొక 1000 కోట్లను 12 సంవత్సరాల కాలానికి తిరిగి చెల్లించేలాగా అయితే ఆర్‌బీఐ నిర్వహించిన బాండ్ల వేలం ద్వారా సో, ఏపీ అయితే రుణాలు సేకరించడం జరిగింది.